నేత హార్దిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఉండగా ఓ వ్యక్తి స్టేజ్ పైకి దూసుకొచ్చి చెంప చెళ్లు మనిపించారు. ఈ హఠాత్ పరిణామంతో హార్దిక్ నిశ్చేష్టుడయ్యారు. సురేంద్రనగర్ జిల్లాలోని బల్దానాలో కాంగ్రెస్ జనాకర్ష్ ర్యాలీలో హార్దిక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక్క ఉదుటన దూసుకొచ్చిన వ్యక్తి హార్దిక్ చెంపపై కొట్టాడు. అంతటితో ఆగకుండా హార్దిక్ తో వాగ్వాదానికి దిగాడు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు హార్దిక్ పటేల్. దాడి జరిగిన కాసేపటికే తేరుకున్న హార్దిక్ నిందితుడిని నిలువరించే యత్నం చేశారు. అయినా సరే అతను మీదకు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. హార్దిక్ పై దాడి చేసిన వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు. పాటీదార్ ఉద్యమ నేత కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ తాను కొట్టానన్నాడు నిందితుడు. పటేళ్ల ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్ పటేల్ బాధ్యత వహించాలని అతను డిమాండ్ చేశాడు. హార్దిక్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. తనపై దాడి జరిగినా ఏమాత్రం భీతిల్లకుండా ప్రసంగాన్ని కొనసాగించారు హార్దిక్ పటేల్. తనను భయపెట్టడానికి బీజేపీనే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రచారం ముగిశాక నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టారు. ఇది దాడి ఘటనపై విచారణకు డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. పాటీదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హాట్ టాపిక్ గా అయ్యారు. గత నెలలో కాంగ్రెస్ లో చేరడంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. మోదీ స్వరాష్ట్రంలో హార్దిక్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. జామ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగాలనుకున్నారు. అయితే 2015లో పాటీదార్ రిజర్వేషన్ ఉద్యమం సమయంలో జరిగిన దాడుల్లో హార్దిక్ పై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను విచారించిన విస్నగర్ న్యాయస్థానం 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో హార్దిక్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు. दक्षिण गुजरात का दौरा है। यहाँ पे बारडोली सीट, भरूच सीट, वलसाड़, नवसारी और सूरत सीट के हमारे जो कैंडिडेट हैं उनको आज बुलाया गया है। आज काफ़ी लोग दादरा में लोग यहाँ से इकट्ठे होने वाले हैं और इसी सभा के अंदर हमारे पीसीसी के अध्यक्ष और हमारे इंचार्ज राजीव सातव जी खुद यहाँ पे हाजिर होने वाले हैं। खासतौर पे स्टार प्रचारक हार्दिक पटेल पिछले 2 दिनों में 2 घटनाएं बन चुकी हैं। एक लूनावाड़ा में उनका हेलीकॉप्टर नहीं उतरने दिया गया और आज सुरेंद्रनगर की सभा में उनको चाटा मारा गया। किस प्रकार से देखते हैं इस पूरी घटना को, क्योंकि हार्दिक कांग्रेस के लिए बहुत बड़ा चेहरा है। क्योंकि हार्दिक पटेल हमारा कांग्रेस का स्टार प्रचारक है और स्टार प्रचारक के दौर में पूरे गुजरात के अंदर दौरा कर रहा है और जब भी जहाँ पे मीटिंग कर रहा है, जहाँ पे सभाएं कर रहा है, वो सभाएं फुल जा रही है। जबकि भारतीय जनता पार्टी के जो राष्ट्रीय लीडर भी आते हैं या लोकल लीडर है, वो जहाँ पे भी सभा कर रहे हैं वहाँ पे उनकी सभा के अंदर फियास्का होता है। तो जो हार्दिक का जो प्रभाव है वो प्रभाव तोड़ने के लिए
कोई थप्पड़ मार रहा है, कोई हेलीकॉप्टर नहीं उतर रहा है, उसको सुरक्षा नहीं दी जा रही है, ये सब भी मामले आ रहे हैं सामने। खासतौर पे हार्दिक का हेलीकॉप्टर वाला वीडियो वायरल है, उसके बाद उसने ट्विटर हैंडल से बेरोजगार का जो स्टैम्प था वो हटा दिया। क्या रिएक्शन रहेगा? मैंने वो ट्विटर पे एक्चुअली देखा नहीं है, लेकिन ठीक है, हार्दिक पटेल ने बेरोजगारी युवा की तरह उसने जो ट्वीट रखा हुआ था, तो वो जब हटा दिया गया मुझे उसका वो माहिती नहीं। पटेल के साथ जो आज घटना घटी है वो बेहद निंदनीय है और शर्मजनक है। जिस तरह हार्दिक पटेल कांग्रेस कैंडिडेट के लिए पूरे देश में घूम रहे हैं, उनकी जनसभा में जनमेदनी उमड़ रही है, उससे भारतीय जनता पार्टी डर गई है। तो उसको घबराने के लिए हार्दिक पटेल को कि हार्दिक पटेल घर से बाहर ना निकले, इसलिए भारतीय जनता पार्टी के लोगों ने ये ओछी हरकत की है। लेकिन उससे हार्दिक पटेल या कांग्रेस पार्टी को कोई फर्क पड़ने वाला नहीं है। हार्दिक पटेल और जोर से कांग्रेस पार्टी के लिए लड़ेंगे, दौड़ेंगे और प्रचार करेंगे, और आने वाले दिनों में कांग्रेस लोकसभा चुनाव में अच्छा प्रदर्शन करेगी और भारी बहुमत से उनके उम्मीदवार जीतेंगे। सर, ये सिर्फ सुरेंद्रनगर की बात नहीं है, कल लूनावाड़ा में भी हार्दिक का कई किसानों ने विरोध किया, उनको हेलीकॉप्टर लैंड नहीं करने दिया। तो क्या आप ये भी मानते हैं कि वो किसान भी भाजपा ही थे? भारतीय जनता पार्टी वाले जानते हैं कि अगर हार्दिक पटेल जहां जाएगा तो वहां उनको भारी नुकसान सहन करना पड़ेगा, इसलिए सब ये मैनेज कर रही है भारतीय जनता पार्टी कि हार्दिक पटेल सभा करना ही बंद कर दे। ఎన్నికల వేళ నేతలపై దాడులు ఎక్కువవుతున్నాయి. నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై బూటుతో దాడి జరిగింది. ఈ ఘటన మర్చిపోకముందే కాంగ్రెస్ నేత హార్దిక్ పై దాడి జరిగింది.